గణపతిని పూజించడం అనాది సిద్ధంగా ఉండేటువంటిది. ఎటువంటి వాళ్ళైనా గణపతిని పూజిస్తారు. గణపతిని పూజించకుండా ఏ కార్యక్రమం కూడా చెయ్యరు. ఉదాహరణకు తిరుమల పవిత్ర వైష్ణవ క్షేత్రం. అది వైష్ణవ క్షేత్రమైనప్పటికీ కూడా కొండపైకి వెళ్ళేటప్పుడు వినాయకుడు ఉన్నాడు, కిందకి వచ్చేటప్పుడు వినాయకుడు ఉన్నాడు. అందువల్ల ఆదౌ పూజ్యో గణాధిపః. ఒకవేళ విగ్రహం లేదు, పసుపుతో గణపతిని చేయమన్నారు. అదే హరిద్రా గణపతి. హరిద్రా గణపతిని పూజించాలి అని చెప్పి అన్నారు. ఎందుకు పూజించాలి? ఈ ముక్కోడి దేవతల్లో ఈయన్ని ఎందుకు పూజించాలయ్యా అంటే విఘ్నములకు రాదు వినాయకుడు, విశేషమైనటువంటి నాయకుడు. ఎన్ని విఘ్నములు వచ్చినా పోగొట్టగలిగినటువంటి వాడు. ధర్మరాజు రాజసూయయాగం చేస్తూ గణపతిని పూజించాడు. కృష్ణ పరమాత్మ యుద్ధానికి వెళ్ళేటప్పుడు గణపతిని పూజించాడు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు గణపతిని పూజించాడు. సాక్షాత్ తన తండ్రి అయినటువంటి శివుడు కూడా త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు గణపతిని పూజించాడు. మొదట పూజించలా, నా కుమారుడే కదా అనుకున్నాడు. తరువాత త్రిపురాసుర సంహారం జరగటంలా ఆ సమయంలో నారదుడు వచ్చి చెప్పాడు, పరమశివ నీకు అసాధ్యమైనటువంటిది ఏముందయ్యా, నీవు భోళాశంకరుడు, నీకు మించినటువంటి వాళ్ళెవరూ లేరు. హర హర శంకర భోళాశంకర భక్త శంకర శంకర. అటువంటి శంకర నీకు ఈ దృష్టిని కలగడానికి కారణం ఏమిటయ్యా అంటే కుమారుడే అని చెప్పి గణపతిని పూజించలేదయ్యా. అందుకని గణపతిని పూజించు, నీ కార్యక్రమం నిర్విఘ్నమవుతుంది అంటే గణపతిని పూజించి త్రిపురాసుర సంహారం చేశాడు. మనం ఒక్కసారి పరికిస్తే 3 సంఖ్య అమ్మవారు, 4 సంఖ్య గణపతి, 5 పరమశివుడు, 6 కుమారస్వామి, 7 సూర్యుడు, 8 కృష్ణుడు, 9 రాముడు, 10 దశావతారాలు. ఈ విధంగా దశావతారములలో సంఖ్య ప్రమాణమై మనమంతా కూడా పూజిస్తున్నాం. దాంట్లో ఏకదంత అన్నారు. ఒక దంతం కలిగినటువంటి వాడు మొదట్లో అందరి చేత పూజలందుకునేటువంటి వాడు వినాయకుడు. కాబట్టి అందుకని వినాయకం దేవం సదా పూజయే, వినాయక దేవుణ్ణి తప్పకుండా పూజించాలి. అందుకనే ఈ ఏమన్నారండి, ప్రకృతి దేవుడు అని చెప్పి అన్నారు. వినాయకుణ్ణి పూజించడానికి కేవలం పూలే కాదు, పళ్ళే కాదు, సృష్టిలో ఉండేటువంటి జలము, మట్టి, ఓషధులు, ఆకులు ఇవన్నీ కూడా కావాలి. 21 పత్రములతో గణపతిని పూజిస్తాం. నేరేడు మారేడు నెలవంక మామిడి తుర్వార చెంగల్వ ఉత్తరేను ఓషధీనాం పతయే నమః అన్నారు. ఓషధులకు ప్రసిద్ధమైనటువంటి వాడు. పూర్వకాలంలో ఉత్తరేణి పుల్లతో ముఖం కడిగేవాడు, ఆరోగ్యప్రదం. అదేవిధంగా జిల్లేడు చెట్టు, ఆ జిల్లేడు చెట్టు కూడా శరీరంలో ఉండేటువంటి వ్యాధులన్నింటినీ కూడా పోగొట్టేటువంటి తత్వం కలిగినటువంటిది. మరి 21 ఆకులు ఏమిటి అంటే అదే చెప్పారు. పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు, మనస్సు, ఇవి కలిస్తే 21 అవుతుంది. మనం పైకి ఈ పత్రముల చేత పూజిస్తున్నప్పటికీ కూడా పంచభూతములు, ఆకాశము, వాయువు, ఇవన్నీ కూడా ఎక్కడండి, ఆకాశాత్ వాయుః వాయోరగ్ని అగ్ని తేజం తేజాత్ జలం, ఒకటి నుంచి ఒకటి వచ్చినటువంటివి కాబట్టి వాటిని పూజించడం మన ధర్మం. ఉదాహరణకు కాశీలో నిత్యం గంగకు హారతి ఇస్తారు. ఈ సమయంలో పైకి పొంగి అందరినీ కూడా భయపెడుతుంది కాబట్టి జలదేవతను పూజిస్తే శాంతిస్తుంది. మనం కూడా చూస్తున్నాం, ఈ వర్షాకాలం జలసముద్రం బ్రహ్మాండంగా ఎక్కడ వాగులు పొంగుతయ్యో, ఎక్కడ ఉక్కలు పొంగుతయ్యో, ఎదురవుతాయో అనేటువంటి భయం. నీళ్లు లేకుండా జీవించలేదు, నీళ్లు ఎక్కువైనా జీవించలేదు. గాలి లేకుండా జీవించలేదు, గాలి ఎక్కువైనప్పటికీ కూడా జీవించలేదు. అంటే పంచభూతములతో ఏకీకృతమైనటువంటి వాడు పంచభూతాన్ని ఎంతవరకు
ఇవన్నీ ఎందుకు చెబుతున్నామయ్యా అంటే ప్రజాహితం లోకక్షేమం కోసం. అందుకే పరమేశ్వరుడు అంటాడు, పరహితము చేయునెవ్వడు పరమహితుండకు భూతపంచకమునకు. పరహితమే పరమ ధర్మము, పరహితునకు ఎదురులే పరమేందు ముక్తి. లోకంలో ఎవరైనా పనులకు హితం చెయ్యాలి. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి, ఎప్పుడైనా వస్త్రం లేని వాడికి వస్త్రం పెట్టాలి. ఎందుకంటే దానము చేతనే మహనీయుడు ఉంటాడు. అందుకనే దాదాదేవో జగత్తున గణేశుడు అన్నీ ఇస్తాడు. కాబట్టి అతన్ని పూజించినందువల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది, అదేవిధంగా ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం ఎట్లా వస్తుంది అంటారు, గజముఖమైశ్వర్యోవా. తెల్లవారు చేసి గణపతిని పూజించాలి. గణపతి ఎటువంటి వారు? ఆయన మహాైశ్వర్య సంపన్నుడు. అందుకనే సాక్షాత్ రావణాసురుడు కూడా 4 దంతములు కలిగినటువంటి ఏనుగుని పూజించేవాడు. అందుకనే తిరుపతిలో కూడా తిరుచానూరులో అమ్మవారికి గజసేవ, అయ్యవారికి గరుడ సేవ. గజాన్ని చూడంగానే ఐశ్వర్యం. వినాయకుడి యొక్క తల గజం, కింద భాగం జగం. అంటే గజం జగం. గజం అంటే ఏంటర్థం? మొత్తం కూడా గజం అంటే బలానికి సంకేతం, అదేవిధంగా ముఖం కాస్త ఐశ్వర్యానికి సంకేతం. అందుకని ఈ రెండూ కలిసినటువంటి తత్వంలో ఉండేటువంటి వినాయకుడు ఏమైనా మనకిస్తాడు. అందువల్ల సిద్ధినిస్తాడు, బుద్ధినిస్తాడు, అదేవిధంగా క్షేమమిస్తాడు, లాభమిస్తాడు. ఎవరైతే గజాన్ని పూజిస్తారో సిద్ధిర్భవతి సర్వత్రా, సిద్ధి కలుగుతుంది అంటారు. అదేవిధంగా బుద్ధి కూడా పొందాలి. బుద్ధి లేనిదే ఏమీ కూడా చేయలేము. అటువంటి బుద్ధి ప్రధానత. అందుకునే చదువుకునేటువంటి పిల్లలు గణేశుడి ముందు పుస్తకం పెట్టుకుంటారు. ఎందుకయ్యా అంటే తోరపు బొచ్చయు వామహస్తము విద్యలకెల్లా వచ్చయై ఉండడు ఓయి గణాధిపా నీకు ముఖ్యతను. విద్యాకారకుడు గణపతి. అందువల్ల విద్య రావాలన్నా, ఐశ్వర్యం రావాలన్నా, అనేకమైనటువంటి ఆటంకాలు తొలగలున్నప్పటికీ కూడా గణేశం పూజయే సర్వదా. గణేశుణ్ణి పూజించమన్నారు. ముఖ్య రహస్యం ఏమిటయ్యా అంటే మన దేహంలో 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాల్లో మూలాధార చక్రానికి అధిపతి ఎవరయ్యా అంటే గణేశుడు. ఆ గణేశుడు మూలాధార చక్రం అంటే అమ్మవారు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ అయ్యవారు మనకి శక్తించారు. ఇంట్లో సమస్తం చేసేటువంటిది అమ్మ. ఆలించేది, పాలించేది, అన్నీ చేసేటువంటిది అమ్మ. కాబట్టి అటువంటి అమ్మ జగదంబ మనందరినీ కూడా కరుణించాలి. ఆమె కరుణించాలంటే వాళ్ళ పిల్లలు బాగుండాలి. వాళ్ళ పిల్లలు బాగుంటే కానీ సక్రమంగా ఉంటారు. ఏదైనా పిల్లల కోసమే చేస్తుంది. కాబట్టి గణేశుణ్ణి మనం చూస్తే ఒక రకంగా ఏమిటి అనుకుంటాం, పెద్ద చెవులు కాస్త జ్ఞానానికి చిహ్నం, చాటంత చెవులు ఆయన మనం మొరలు కాస్త వింటూ ఉంటాడు. అందుకే ఒక సామెత, మంచి మాట మైకులో చెప్పాలట, చెడు మాట చెవులో చెప్పాలి. అందువల్ల పెద్ద చెవులు కలిగినటువంటి ఈయన మన మొరలన్నీ కూడా సక్రమంగా ఉంటాడు. అదేవిధంగా ఈయన యొక్క గొప్ప బ్రహ్మాండ సంకేతోవా, ఎన్ని వస్తే ఏ విధంగా దాచుకుంటామో గణేశుని యొక్క బ్రహ్మాండ భాండోదరంగా దానికి సిద్ధంగా ఉంటుంది. ఇట్లా అనేక తత్వ రహస్యములు కలిగినటువంటి వాడు గణపతి. కాబట్టి గణనాథుణ్ణి పూజించి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మానవులంతా కూడా అందుకోవాలి. ఆ గణపతి ఇవ్వనిది లేదు. అందుకని ఓంకార రూపం పురగేంద్రహారం జటాధరో చంద్రధరం త్రినేత్రం నటప్రియం నాట్యకళా ప్రపూర్ణం నమామి శంభో నటరాజమూర్తి. ఇంత భారమైనటువంటి శరీరం కలిగినప్పటికీ కూడా సంధ్యాకాలంలో తాండవం చేస్తుంటాడు పరమశివుడు. సంధ్యాతాండవ విభ్రమాయ హరయే పురవే నమస్తే. సంధ్యాతాండవం చేస్తున్నటువంటి తండ్రికి అనుగుణంగా నాట్యం చేస్తాడు వినాయకుడు.
మధ్యలో పట్టుకుంటాడు, వీణ పట్టుకుంటాడు, అనేక రకాలుగా సహకరిస్తుంటాడు. అట్లాగే అమ్మవారు లాస్యం చేస్తుంది. ఈ విధంగా ఒకరినొకరు సహకరించుకుంటూ చేసేటువంటి దివ్య కార్యక్రమం వినాయకుడి రోజు కూడా అంతే. 10 మంది సహకారంతోనే కార్యక్రమాలు అవుతాయి. అటువంటి సహకారాన్ని సక్రమంగా పొందినటువంటి నంద్యాల ప్రజలు ధన్యులు. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజున చక్కగా ప్రజలంతా కూడా పాల్గొన్నారు. వారందరికీ వినాయకుని యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని చెప్పి మనవి చేస్తూ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యత్యత్ సకలం పరస్మై గణనా